కాకినాడ నగరం రామకృష్ణరావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూల విరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామి అమ్మవార్లకు కల్పవృక్షం వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి కల్పవృక్షం వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల మధ్య కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయన సత్యనారాయణ రెడ్లు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు రోకల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయ కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఈ రోజు కల్పవృక్షంలో అశేష భక్తులందరికీ కూడా దివ్య స్వరూపంతో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చారు. అదే విధంగా ఎప్పటిలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారో అదే విధంగా రామకృష్ణారావుపేట ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఘనంగా. ఈ రోజు ప్రతిరోజులో భాగంగానే ఈ రోజు చెల్లారాము గారు వారి దంపతులు స్వామివారికి పూజ సేవలు తొలి పూజలు అందించి స్వామివారిని తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మాకు కొత్త వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులైన బిజ్జల పవన్ కుమార్ గారు మా అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా పలహారాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా కమిటీలను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మహోత్సవాల భాగంగా ఈ రోజు కల్పవృక్ష వాహనం మీద శ్రీవారు చాలా రంగవైభవంగా రామకృష్ణ గుడిలో తిరుగుతూ మన భక్తులను అశేష విధంగా పరవశించి చూస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క స్వామి తీర్థప్రసాదం స్వీకరించి దర్శించుకోవాలని కోరుతున్నాం.